నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ఒక కొద్ది రోజుల ముందర తమిళనాడులో అన్నామలై ఆయన అక్కడ బీజేపీ వ్యవహారాలని చూస్తూ పర్యవేక్షిస్తూ చీఫ్ కింద ఉన్నారు. మరి ఈ ఏఐడిఎంకే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉండబోతోందనే ప్రశ్న మదిలో ఉదయించి దాని మీద ఒక చిన్న టాపిక్ అది చేసాం. మనం అనుకున్నది విషయం ఆల్రెడీ వచ్చింది. అన్నామలై గారు మొన్న నేను బీజేపీ పదవిని నేను వదులుకుంటున్నాను, సో దీన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పేసి. మరి ఇప్పుడు అన్నామలై గారు బీజేపీ పదవిని వదిలిపెట్టడంతో అక్కడ ఒక బీజేపీలో ఒక విధమైనటువంటి వ్యాక్యూమ్ వస్తుందా? అట్లాగే మరి అన్నామలై సౌత్ ఇండియాలో బీజేపీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నిబద్ధత కలిగిన నాయకుడి కింద ఉంటాడు. బట్ ఆయనకి ఏఐడిఎంకేతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని కలిసి పోరాడటం ఇష్టం లేదా? సో ఇప్పుడు ఈ అన్నామలై రాజీనామా వెనకాల ఆయన పక్కకు తప్పుకోవడం వలన ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా? ఈ అక్కడ ఒక కూటమి ఏర్పడంలో బీజేపీ మెయిన్ పార్టీ అంటే ఢిల్లీలో ఉండే పెద్దలు ఏ విధమైనటువంటి జాగరూకతలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే విషయం మీద ఒక చిన్న వివరణ ఇవ్వండి. ఒకటి, అన్నామలై గారే నేను పోటీలో ఉండను అని ఇండివిజువల్గా ప్రకటించాడు. ఫైనల్గా సెంట్రల్ హైకమాండ్ మీరే ఉండాలని ఇన్సిస్ట్ చేస్తుందా, అది ఒక క్వశ్చన్ మార్కు. బట్ ఓవరాల్గా రెండు విషయాలు. ఇది భారతీయ జనతా పార్టీ విస్తరణ ప్రస్థానంలో కొన్ని కాంప్రమైజెస్ తప్పు. ఆ కాంప్రమైజెస్ ఎట్లా చేసుకొని ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద డెఫినెట్లీ సెంట్రల్ లీడర్షిప్కు ఒక అవగాహన ఉంది. దాంట్లో భాగంగానే అందరూ ఒకటి, మొన్న 2024లో జరిగినటువంటి ఎలక్షన్లలో ఏఐడిఎంకేతో పెట్టుకొని ఉండాలన్నా పొత్తు పెట్టుకొని ఉండకూడదా క్వశ్చన్ మార్క్. అది దాని మీద ఒక డెసిషన్ తీసుకున్నారు, అది పోయింది. పొత్తు పెట్టుకొని ఉంటే తప్పకుండా అప్పటికే డిఎంకే మీద బాగా యాంటీ ఉన్నది. 42 సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. ఈజీగా 25-30 వచ్చుండేవి ఇద్దరికి కలిపి. ఆన్ ఇట్స్ ఓన్ బీజేపీకి 10 వచ్చి ఉంటుండేవి. విచ్ మీన్స్ 245 దగ్గర ఆగిపోయింది, 255-60 దాకా పోయి ఉండేది. ఏఐడిఎంకేతో కలిసి చాలా 300 దాటిపోయి ఉండేది. అది చేయకుండా ఇండివిజువల్గా పోవాలనుకున్నారు. అది కూడా ప్లస్సే, అది కాన్షియస్ డెసిషన్. ఎట్లా ప్లస్? వాటర్ టెస్టింగ్ జరిగింది ఎక్కడ? తమిళనాడు. వాళ్ళ బలం ఎంత అనేది 10% రికార్డ్. బీజేపీకి తమిళనాడులో ఓటింగ్ పడటం 1-2% నుంచి 10% అంటే చాలా బాగా పెరిగింది. బట్ ఏఐడిఎంకి కూడా స్ట్రాంగ్గానే ఉంది, 20-24% దాకా ఉంది. ఈ సమయంలో నెక్స్ట్ ఎలక్షన్స్లో చేయాల్సింది ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్, స్టాలిన్ మళ్ళా రాకూడదు. స్టాలిన్ మళ్ళా రాకూడదంటే ఇండివిజువల్గా పోటీ చేస్తే ఛాన్స్ లేదు, స్టాలిన్కి అడ్వాంటేజ్ అవుతుంది. సో తప్పకుండా అలయన్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా చాలా అవసరం. సో దానికోసమే ట్రై చేస్తున్నారు. అలయన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఓటింగ్ షేర్ను బట్టి చూస్తే చీఫ్ మినిస్టర్షిప్ ఏఐడిఎంకే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ బీజేపీ తీసుకునే పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఆ పార్టీని, బీజేపీని ఆ సమయంలో అన్నామలై లీడ్ చేయాలన్నా? అవసరం లేదు కదా. అన్నామలై ఎప్పుడు లీడ్ చేయాలి? బీజేపీ తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉంటేనే అన్నామలై లీడ్ చేయాలి. అప్పుడు బీజేపీ లీడర్గా చీఫ్ మినిస్టర్గా ఉండి మంచి పాలన చేయగలరు. కాంప్రమైజ్ అవుతూ అన్నా డిఎంకే పాలన చేస్తూ బీజేపీ సెకండ్ టైర్లో ఉన్న రాష్ట్రంలో అన్నామలైకి రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు స్థానం లేదు. మళ్ళీ రావచ్చు బీజేపీ బలపడేంత. సో ఆ కాంటెక్స్ట్లోనే ఇది అవుతుంది. దెన్ హీ కెన్ ఆల్వేస్ గో టు సెంట్రల్ లీడర్షిప్ బికాస్ వన్ ఆఫ్ ది కమిటెడ్, బ్రైట్, ఆర్టికులేట్ లీడర్ ఆఫ్ బీజేపీ coming from the south, more so from the south. Maybe
బీజేపీ ప్రెసిడెంట్ చేస్తారేమో, సౌత్ నుంచి ఎవరైనా వాళ్ళని చేయాలని అనుకుంటున్నారు. మూడోది యంగ్ ఎనర్జెటిక్ ఆర్టికులేట్ కమిటెడ్ కార్యకర్త, అటువంటి వాడు దొరకటమే కష్టం. సో ఐ థింక్ అన్నామలై ఫ్యూచర్కు భారతీయ జనతా పార్టీలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ స్ట్రాటజిక్గా చాలా డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది, ఈ ప్రాసెస్లో ఏం చేయొచ్చు, మిగిలిన రీజనల్ పార్టీస్ను కూడా బీజేపీ అజెండాకు కట్టడి చేయొచ్చు. ఈరోజు ఇక్కడ ఏమైంది, ఇక్కడ కూటమిలో ఉండబట్టి బీజేపీ అజెండాకు తెలుగుదేశము జనసేన కట్టడి అయిపోయినాయి కదా. వాక్ బోర్డు అమెండ్మెంట్ను సపోర్ట్ చేశారు. ఇంకేదైనా కానీ మేజర్ అమెండ్మెంట్ వచ్చినా, మేజర్ లెజిస్లేషన్ వచ్చినా బీజేపీ అజెండాకు అనుగుణంగా దాన్ని చేస్తారు. ఈరోజు ఏఐడిఎంకి ఏం మాట్లాడుతున్నా, రేపు కనుక అది గవర్నమెంట్లో ఇదైందంటే తప్పకుండా ఆ అజెండాను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఇట్లా బేస్ పెంచుకుంటూ పోవాలి. ఎస్పెషలీ వీళ్ళకు సౌత్లో ఎక్స్పాండ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మోర్ సో ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ రెండే. కర్ణాటకలో ఉంది, కేరళలో బాగా బలపడుతుంది. సో ఇట్లాంటి స్ట్రాటజిక్ డెసిషన్స్ తప్పకుండా సెంట్రల్ లీడర్షిప్ తీసుకుంటుంది. తీసుకునే వెసులుబాటును నాయకులు కూడా ఇవ్వాలి, ఇవ్వకపోతే లేదు. అకామిడేషన్ ఆఫ్ ఏ పర్సన్ అంటారా, అది ఎదురిగి నోన్ పీపుల్ విత్ కమిట్మెంట్ బీజేపీలో ఏ రోజైనా కానీ పైకి వస్తారు. బికాస్ ఇక్కడేమి వారసత్వం లేదు, కులతత్వం లేదు. ఆ రెండింటి బేసిస్ మీద ఏ నిర్ణయాలు జరగవు. జరగనంత వరకు ప్రతి పనిచేసేటటువంటి వాడికి దీంట్లో అవకాశం ఉంటుంది. ఆ యాంగిల్లో ఈరోజు అన్నామలై యొక్క పొజిషన్ను మనం చూడాల్సి ఉంటుంది. సరే, ఇంకా ఈ అపోజిషన్ వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి కావాలి, సో అన్నామలైని వాడుకున్నారు, తీసేశారు. అదెంత నాన్ సెన్స్. అన్నామలై ఒక పాయింట్లో బీజేపీని బలపరచడంలో చాలా ప్రధానమైన పాత్ర తమిళనాడులో పోషించాడు. కానీ ఎంత వీక్గా పార్టీ ఉందంటే ఆ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ కూడా దానిని విన్నింగ్ చేసే స్టేజ్కి తీసుకురావడానికి సరిపోలేదు. ఒక సబ్స్టాన్షియల్ పార్టీగా మలచడానికి మాత్రం సరిపోయింది. ఇక్కడి నుంచి ప్రస్థానం నెక్స్ట్ స్లోగా పెరుగుతూ దెన్ ఆక్యుపై చేసుకోవాల్సిన అవసరం. తమిళనాడులో ఇంకా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. తమిళనాడులో పెద్ద ఛాలెంజెస్ ఏంటంటే, తమిళ ఐడెంటిటీ ఇష్యూ తీసుకొని వచ్చినప్పుడల్లా అక్కడ ఇంకో రకంగా రాజకీయాలు నడుస్తుంటాయి. ఇదంతా చూసుకొని కేర్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. తప్పకుండా ఇవన్నీ ఆలోచన తీసుకొని సెంట్రల్ లీడర్షిప్ సరైన నిర్ణయం తీసుకుంటుంది. సో అది దాని ప్రస్తావన. అలాగే తమిళనాడులో ఇప్పుడు స్పెసిఫిక్గా వచ్చేది ఏంటంటే, ఎప్పుడు అక్కడ రూల్ చేసినా అఫ్కోర్స్ ఈ ఫిలిం లీడర్స్ అనేవాళ్ళు, జయలలిత కానీ ఎంజీఆర్ కానీ వీళ్ళందరూ, ఇప్పుడు విజయ్ అని ఒక సినిమా యాక్టర్, వెరీ పాపులర్ యాక్టర్, హీ ఈజ్ ఆల్సో కమింగ్ అప్ విత్ హిజ్ ఓన్ క్యాంపెయిన్ అండ్ ఆల్ దట్. సో అలాంటి వాళ్ళు కూడా దీంట్లో కలుపుకుని ముందరికి వెళ్తే డిఎంకేని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఓట్లు చేయడానికి అవకాశం ఉంటుందా? ఎంజీఆర్ ఎన్టీఆర్ ఫేజ్ అయిపోయింది. వీళ్ళంతా చోటా మోటా సీనియర్ లీడర్స్. విజయ్ కానీ, అంతకుముందు విజయ్ చందన్ ఎవడో ఉండేవాడు, చనిపోయినాడు. కమల్ హాసన్ కానీ, వీళ్ళంతా 2% ఓటింగు, 5% ఓటింగు, అయితే 10% ఓటింగ్ టైప్. సో వీళ్ళ వల్ల ఏదో అంతా షేక్ అయిపోతుంది అనుకోవటం పొరపాటు. ఆ ఫేజ్ పోయిన తర్వాత ఆ టైప్లో రాగలిగిన ఒకే ఒక వ్యక్తి తమిళనాడులో ఎవడైనా ఉన్నా అంటే రజనీకాంత్. అది చేతిలో వదిలేసుకున్నాడు, అది ఎప్పటి నుంచో వదిలేసుకున్నాడు అతను. సో ఈరోజు వచ్చే వీళ్ళందరూ కూడా ఏం పెద్దగా వచ్చేటటువంటి లేదు. దెన్ ప్రతివాడు ఏంది, కొంత ఓటింగ్ రావచ్చు, డివిజివ్గా తీసుకోకపోతే అట్లీస్ట్ నాకు 10-20% వస్తుందన్న ఫీలింగ్తో తీసుకోకపోతున్నారు. ఒకడు క్రిస్టియన్ లీడర్గా, ఒకడు ముస్లిం లీడర్గా, ఒకడు ఇంకో కమ్యూనిటీ లీడర్గా. వాటిని అధిగమించి రావాల్సిన అవసరం బీజేపీకి ఎప్పుడైనా ఉంటుంది. కాబట్టి వాళ్ళను ఇగ్నోర్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవటమే మంచిది. ఏఐడిఎంకే ఎస్ యాజ్ ఎ పార్టీ ఏం లేదు, పార్టీగా ఒక 20-30 ఏళ్ళు, 30-40 ఏళ్ళు ఉంది కాబట్టి, అందులోనూ మంచి స్ట్రాంగ్ లీడర్స్ ఎంజీఆర్ అండ్ జయలలితతో ఉంది కాబట్టి, గ్రామానికి పాటు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఒకటైతే ఏఐడిఎంకే ఉన్నది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఏదైనా డిఎంకే మళ్ళా రాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. దానికి ఈ కూటమి బాగా పనికొస్తుంది. మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.
ఎంత 10 15